హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ రెసిపీలో టమాటో రెడ్ చిల్లీ సాస్ మన డైట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ 3 టమాటోస్ తీసుకున్నాను. మరీ పండిపోయినవి కాకుండా దోరగా ఉన్నవి యూస్ చేసుకోవాలి. 2-3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. ఫ్లేవర్ కోసం వేస్తున్నాము అంతే. అలాగే ఎండుమిర్చి 8 వేస్తున్నాను. ఎండుమిర్చి స్పైసీని బట్టి వేసుకోండి. మరీ ఎక్కువ కారంతో ఉన్నట్లయితే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో టమాటో మునిగేంత వరకు వాటర్ వేసుకుని, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు టమాటాలు అలాగే ఎండుమిర్చి కూడా వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేటప్పుడు కంప్లీట్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉంచి పెట్టండి, లేదంటే వాటర్ అంతా కూడా పొంగిపోతుంది. టమాటోస్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత టమాటోస్ పీల్ తీసేయాలి. ఇంతకుముందు మనం పిజ్జా సాస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలాగే టమాటోస్ ఎండుమిర్చి అవి బాయిల్ చేస్తాము. కాకపోతే పిజ్జా సాస్లో కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఒరగానో, పెప్పర్ పౌడర్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తాము. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ సాస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పీల్ తీసిన తర్వాత టమాటోస్ హాఫ్ కట్ చేసుకుని మిక్సీ జార్లో ఎండుమిర్చి, టమాటో అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకండి. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని ముందుగా బ్లెండ్ చేసిన టమాటో పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఎక్కువ వేయకండి, 1/2 టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఆ టమాటో పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి బయట దొరికే రెడ్ చిల్లీ సాస్లో షుగర్ యాడ్ చేస్తారు. అదొక్కటే యాడ్ చేయకుండా మనము సాస్ అనేది మన డైట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము. రీసెంట్గా నేను ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేశాను కదా, ఇదే సాస్ని యూస్ చేశాను అనమాట. అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇలా సాస్ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మన డైట్ రెసిపీస్లోకి యూస్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాము, అలాగే ఎగ్ బుర్జీ చేసుకుంటాము. ఇలా నేను ఎగ్ నూడిల్స్ చూపించాను, అందులోకి యూస్ అవుతుంది. చాలా టేస్టీ అండ్ ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, టమాటో రెడ్ చిల్లీ సాస్ రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం టైట్గా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాము అంటే 10-15 డేస్ వరకు కూడా మనము డైట్ రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు. టమాటో రెడ్ చిల్లీ సాస్ మనం డైట్ స్టైల్లో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకున్నారు అంటే కొన్ని రెసిపీస్లో యాడ్ చేసుకుంటూ డైట్ ఎంజాయ్ చేస్తూ చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.